నమస్తే అండి. ఇంట్రడక్షన్ చూసి ఈ వీడియో సుమదేనా అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. జీవితం అంటే ఉగాది పచ్చడి లాంటిది కదండి. అప్పుడప్పుడు ఇలా కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. నా జీవితంలో నాకు అసలు ఫ్రెండ్సే ఉండరు అనుకున్నాను. అలాంటిది యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఆ భగవంతుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చాడండి. ఆ ఫ్రెండ్ ఇంటికే మా ఫ్యామిలీ అంతా కలిసి ఎంగేజ్మెంట్కి వెళ్ళామండి. ఆ ఫ్రెండ్ ఎవరో ఏంటో మీలో చాలామందికి తెలుసు. అయితే ఆ ఎంగేజ్మెంట్కి నేను ఎలాంటి శారీ కట్టుకొని వెళ్ళానో, ఎలాంటి జ్యువెలరీ పెట్టుకొని వెళ్ళానో, తనకి నాకున్న ఫ్రెండ్షిప్ గురించి ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆ ఫ్రెండ్ ఎవరో చెప్పేస్తానండి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా చూసే ఛానల్ ఏదైనా ఉంది అంటే అది ఫన్మోజీ ఛానలేనండి. వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. మరి ఆ ఛానల్లోనే పక్కింటి పంకజం అనే క్యారెక్టర్కి డబ్బింగ్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తూ పక్కింటి పంకజం అనే పేరుతో తను కూడా ఒక ఛానల్ పెట్టుకొని తను కూడా మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు. తను నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యారండి. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఫన్మోజీ ఛానల్లో మెయిన్ క్యారెక్టర్ అయిన పిసునుకొట్టు జగన్నాథం పక్కింటి పంకజం గారి వాళ్ళ సొంత అక్కగారి అబ్బాయేనండి. తన పేరు వచ్చేసి హరీష్ గారు. హరీష్ గారిని కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. మరి అంత పెద్ద సెలబ్రిటీల ఇంటికి వెళ్ళేటప్పుడు మరి నేను కూడా ధూమ్ధామ్గా రెడీ అయి వెళ్ళాలి కదండి. అందుకని బీరువా మొత్తం వెతికితే ఒక చీర కనిపించింది. దానికన్నా మంచి చీర ఒకటి వరలక్ష్మి వ్రతానికి కొనుక్కున్నాను. కానీ ఇంకా అది కుట్టుకోలేదు. పోనీ ఇంకొకటి కట్టుకుందామా అనుకుంటే అది పెళ్ళికి కట్టుకుందాంలే అని ప్రస్తుతానికి కళాంజలి కంచిపట్టు చీర ఒకటి ఉంటే అదే కట్టుకున్నాను. కంచిపట్టు చీరల కన్నా ఇంకా మంచి చీరలు ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. అందులో మహా అయితే 4-5 చీరలు మాత్రమే నావండి. మిగతావి అత్తయ్య చీరలు. చూసారా నా కంచిపట్టు చీర? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 300 అండి. నా మెడలో వేసుకున్న జ్యువెలరీ కాస్ట్ వచ్చేసి 3 రూపాయలు. తర్వాత నేను వేసుకున్న బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు. ఇలా హుందాగా అందరం రెడీ అయిపోయి మన పంకజం అక్కయ్య ఇంటికి బయలుదేరిపోయాము. బయలుదేరే ముందు ఉదయం టిఫిన్గా ఊరి నుంచి తెచ్చుకున్న అరటిపళ్ళు ఉంటాయి, అవే జ్యూస్ చేసుకొని తాగేసి ఈవెంట్కి అయితే వచ్చేసామండి. మీలో చాలామంది పంకజం అక్కయ్య ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. అవును, కానీ ఇంతకీ ఈ ఎంగేజ్మెంట్ ఎవరిదో ఏంటో మీకు చెప్పలేదు కదండి. ఈ ఎంగేజ్మెంటు పంకజం అక్కయ్య వాళ్ళ అమ్మాయిదేనండి. ఇప్పుడు మీకు స్టేజ్ పై బాపు బొమ్మలా కనిపిస్తూ నాట్య మయూరిలా నాట్యం చేస్తూ కనిపిస్తుంది కదండి, తనేనండి పంకజం అక్కయ్య గారి అమ్మాయి. సూపర్ అండి. మేఘనా గారు, మనోజ్ గారు మరొక్కసారి సూపర్. చూశారు కదండి, రాధాకృష్ణుల్లా చూడముచ్చటగా ఉంది కదండి జంట. ఇప్పుడు మీకు పిసునుకొట్టు జగన్నాథాన్ని కూడా చూపిస్తాను. మీకు హాయ్ చెప్తారు చూడండి. హరీష్ గారు హాయ్ చెప్పండి. హరీష్ గారికి అయితే నాకు తెలిసి లక్షల్లో ఫ్యాన్స్ ఉంటారు. మీలో ఎంతమంది ఫన్మోజీ ఛానల్ చూస్తూ ఉంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ ఈవెంట్లో ఆటలు పాటలు నవ్వులు చిందులు అన్నీ ఉన్నాయండి. అవన్నీ మీకు చూపిస్తూ ఈ ఫంక్షన్కి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ లేడీస్ డాన్స్ వేస్తున్నారు కదండి. అందులో పర్పుల్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి వచ్చేసి హరీష్ గారి చెల్లెలండి. తను కూడా డబ్బింగ్ చెప్తారు. కాకపోతే తను ఫన్మోజీ కార్టూన్ ఛానల్, ఇంకొకటి ఫన్మోజీ 2D ఛానల్ ఉంది కదండి, దానికి డబ్బింగ్ చెప్తారు. ఇక పక్కింటి పంకజం అక్కయ్య అసలు పేరు పద్మావతి అండి. పద్మక్క ఫ్యామిలీ అందరూ కూడా రాజమండ్రిలోనే ఉంటారు. హరీష్ గారిది కూడా రాజమండ్రినే.
పద్మక్క వాళ్ళు వైశ్యులండి. వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళకున్న స్తోమతను బట్టి నిశ్చితార్థం అయితే జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది హరీష్ గారు. మిగతా వారంతా హరీష్ గారి పెదనాన్నలు, బాబాయిలు, మేనమామలు. నిశ్చితార్థం రోజే ఉదయం 7:30కి పద్మక్క దంపతులు ఇద్దరు 108 తులసి మొక్కలతో నోము చేసుకున్నారండి. ఆ నోముతోనే ఈ నిశ్చితార్థాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత ఫస్ట్ చిన్న పిల్లలతో డ్యాన్స్ వేయించి, తర్వాత లేడీస్, తర్వాత జెంట్స్, అలా చిన్న పెద్ద అందరూ కలిసి సరదాగా చిందులు వేశారు. సీన్ చూసారా? పద్మక్కని వాళ్ళ హస్బెండ్ ఎలా ప్రపోజ్ చేస్తున్నారో. నిజానికి పద్మక్క చాలా చాలా అదృష్టవంతురాలండి. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నట్టు పద్మక్క వాళ్ళ హస్బెండ్ చాలా మంచివారు. పిల్లలు కూడా అంతేనండి. వాళ్ళకి చదువుకున్న గీర కానీ గర్వం కానీ అస్సలు ఉండదండి. చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం అండి. ఈ నిశ్చితార్థాన్ని చూసి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అవును, కానీ మీకు పద్మక్క వాళ్ళ అమ్మాయిని పరిచయం చేయలేదు కదండి. పద్మక్క వాళ్ళ అమ్మాయి పేరు మేఘన అండి. తను కూడా ఫన్మోజీలో మీను అనే క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్తారు. అలాగే తను సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేస్తున్నారు. ఇక పద్మక్క అల్లుడు గారు ఏం చేస్తారో తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కేక్ కనిపిస్తుంది కదండి. ఆ కేక్ని అబ్జర్వ్ చేసి తన హాబీ ఏంటనేది మీరే గెస్ చేయండి. ఇక ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళలో మా ఫ్యామిలీ తప్ప అందరూ వాళ్ళ చుట్టాలేనండి. ఎంగేజ్మెంటే కాబట్టి ఇంట్లో వాళ్ళకే చెప్పుకొని సింపుల్గానే చేసుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది పద్మక్క వాళ్ళ ఫ్యామిలీని చూసి నేర్చుకోవచ్చండి. నేను సాదా సీదాగా వెళ్ళిన పద్మక్క ఏ మాత్రం నన్ను చూసి గిల్టీగా ఫీల్ అవ్వకుండా నన్ను వాళ్ళ చుట్టాలందరికీ పరిచయం చేసి అంత బిజీగా ఉన్నా సరే మాతో చాలా బాగా మాట్లాడింది. సముద్రంలో ఉప్పుని చెట్టు మీద కాయని కలిపినట్టు ఆ భగవంతుడు మా ఇద్దరిని కూడా కలిపాడు. ఇక నేను వెళ్ళగానే నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవడంతో పాటు నా మెడను చూసి బోసుగా ఉందని ఇదిగోండి ఇలా తన మెడలో ఉన్న జ్యువెలరీ తీసి నా మెడలో వేసింది. అలాగే నేను సింగిల్ బ్యాంగిల్ వేసుకెళ్ళినందుకు నాకు ఒక గిఫ్ట్ కూడా వచ్చిందండి. ఆ రోజు ఉదయం పద్మక్క దంపతులు ఇద్దరు తులసినోం చేసుకున్నారని చెప్పాను కదండి. వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి మొక్కలన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టారు. ఇక ఇవన్నీ వచ్చేసి పద్మక్క వాళ్ళ అల్లుడు గారికి పెట్టిన కావిళ్ళండి. తినేవన్నీ హెల్తీగా ఉండాలనే కాన్సెప్ట్తో మన పద్మక్క అన్నీ ఎలా అరేంజ్ చేసిందండి. వీడియో స్టార్టింగ్లో కిట్కాట్ చాక్లెట్లతో మేడగట్టారు కదండి. అవన్నీనేమో పెళ్లి కొడుకు తరపు నుంచి పెళ్లి కూతురికి పెట్టిన కావిళ్ళండి. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళలో పద్మక్క ఛానల్ని కూడా ఫాలో అయ్యే వాళ్ళకి పద్మక్క వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. నన్ను అయితే కామెంట్స్లో కూడా అడిగారు పద్మక్క వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని. పద్మక్క వీడియోస్ ఎందుకు పెట్టట్లేదో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఇంట్లో ఆడపిల్లకి పెళ్ళంటే ప్రతి తల్లిదండ్రులకు ఎన్నో బాధ్యతలతో పాటు ఎన్నో ఆలోచనలు కూడా ఉంటాయి కదండి. అందుకనే పద్మక్క ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా కూతురి పెళ్లి మీద పెట్టింది. పద్మక్క మనస్తత్వం గురించి తెలియాలంటే నా వీడియోకి తను పెట్టే ఒక్క కామెంట్ చేయాలండి. తనది ఎంత గొప్ప మనసో అర్థమవుతుంది. ఇచ్చు పాప సుమా విలేజ్ వైఫ్ చెప్పాను కదా. సుమా విలేజ్ వైఫ్ నా ఫ్రెండ్ అని ఆవిడ ఈవిడ వీడియో
మాట్లాడతారు బయట ఎలా అండి? పద్మక్క చెప్పింది నిజమేనండి. వీడియోస్లో మాట్లాడినంతగా నేను బయట అసలు మాట్లాడినండి. చాలా సైలెంట్గా ఉంటాను. వీడియోస్లో తప్పదు కాబట్టి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. ఇక ఈ మధ్య నా వీడియోస్కి పద్మక్క కామెంట్స్ పెట్టట్లేదు కదండి. దానికి రీజన్ కూడా ఈ పెళ్లి హడావిడేనండి. అవును, మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. లేడీస్ డాన్స్ వేసేటప్పుడు పర్పుల్ కలర్ శారీలో ఉన్నదే హరీష్ గారి చెల్లెలని చెప్పాను కదండి. తను కూడా ఫన్మోజీ టుడీ ఛానల్లో సునీత క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్తారు. ఫన్మోజీ టుడీ ఛానల్ కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఛానలేనండి. ఇక ఈ ఫంక్షన్కి వచ్చిన తర్వాత పద్మక్కను కలిసినందుకు, నేను ఫన్మోజీ ఫ్యామిలీని చూసినందుకు మా పిల్లలు అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఫైనల్గా మధ్యాహ్నం భోజనం చేసేసి తాంబూలం తీసుకొని వెళ్ళేటప్పుడు తులసి మొక్కతో పాటు శారీ కూడా ఇచ్చారండి. శారీ వచ్చేసి స్వీటు, హాటు, ఒక పండు, ఒక వరిని ఒక ప్యాకెట్ ఇచ్చారు. అంటే గిఫ్ట్ల కంటే తినే వస్తువులు ఇస్తే బెటర్ అని పద్మక్క అలా ఇచ్చిందండి. ఓకేనండి, కాబోయే నవదంపతులు శివపార్వతుల్లా సీతారాముల్లా కలిసికట్టుగా ఉంటూ వాళ్ళ వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ఆశీర్వదించండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.